లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులైన దానియేలు గారు 1956వ సంవత్సరం మార్చి 10వ తేదీన చేసిన ప్రసంగం. వాక్య పఠన భాగము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనము, 3వ అధ్యాయం 30వ వచనము. యెరూషలేమును మరియు దాని గోడలను కట్టినప్పుడు వారు ఏ విధంగా పనిచేశారో మనం చదువుతూ ఉన్నాము. అక్కడి పనివారిలో పరిపాలకులు ఉన్నారు. స్త్రీలు కూడా బృందముగా ఏర్పడ్డారు. 12వ వచనంలో వారు ప్రస్తావించబడినారు. గోడలు కట్టు పనికి వచ్చి పనిచేయుటనగా వారి గౌరవమును ప్రక్కన పెట్టుటయై ఉన్నది. అది దేవుని పని కాబట్టి వారు దాన్ని చేశారు. 3వ అధ్యాయం 20వ వచనంలో వారి నమ్మకత్వము మరియు యథార్థతను గూర్చిన ప్రమాణము వ్రాయబడింది. మన పని కూడా సహవాసపు సభ్యులందరి ఐక్య ప్రయాస అయి ఉన్నది. ఈ ఐక్యతలో మన బలమున్నది. పనిలో సాధించిన దేనికైనను మాలో ఏ ఒక్కరూ కీర్తిని కోరరు. అది అంతా దేవునికి చెందినది.